ఫస్ట్ ఇనీషియల్గా నాకు బిఫోర్ రైటర్ అవ్వటానికి ముందు నాకు వచ్చిన అవకాశం యాక్టింగ్. అవునా? బట్ ప్రతిదీ తల మీద రాసుంటే రాత మనం అది అవుతాం అనటానికి ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. చిన్ని కృష్ణ గారి దగ్గర రోజు ఇబ్బంది పడుతూ నిలబడుతుంటే నేను ఆయన ఇబ్బంది పెడుతూ ఓ రోజు ఒకళ్ళని పిలిచి వీడిని రాఘవేంద్రరావు గారి దగ్గర తీసుకెళ్ళి ఆ గంగోత్రిలో వేషం చెప్పండి వీడికి అన్నారు. ఎవరెవరు? చిన్ని కృష్ణ గారు. చిన్ని కృష్ణ గారు. ఓకే. గంగోత్రి సినిమా షూటింగ్కి వెళ్ళబోతుంది. ఓకే. ఇది తీసుకెళ్ళి రాఘవేంద్రరావు గారికి తీసుకెళ్ళండి. ఇప్పుడున్న సినిమాక్స్ అప్పుడు ఆర్కే ఒక స్టూడియో లోపల ఒక హట్ లాగా ఉండేది. ఆయనకు ఒక షెడ్ ఉండేది, ఏసీ గీసీ. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరు వచ్చాం అప్పుడు హైదరాబాద్కి. కిరణ్ గారు అని ఒక రైటర్ మా ఇద్దరిని తీసుకెళ్తున్నారు చిన్ని కృష్ణ గారికి దగ్గర ఉన్న ఒక రైటర్. వెళ్తుంటే దిగాం, రాఘవేంద్రరావు గారిని ఫస్ట్ టైం చూస్తాను. అప్పటిదాకా స్వాతిలోనో ఎక్కడో కాంట్రవర్సీలోనో ఎక్కడో గరణామూడి సెలబ్రేషన్లో కనబడే రాఘవేంద్రరావు గారిని లైవ్లో చూస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో చూశాను, చిన్ని చెప్పాడు నీ గురించేనమ్మా అన్నాడు. ఇలా ఇలా చూశారు, ఎవరినో బెల్ కొట్టారు, వాడు వచ్చాడు. కొలతలు అవి తీసుకోండి, ఈ అబ్బాయికి వేషం ఇచ్చేసాను. చిన్ని చెప్పాడు కదా, 4 ఫ్రెండ్స్లో ఈ అబ్బాయికి 4 రోజుల్లో రాజమండ్రి వెళ్ళాలి అంటారు. అంత ఆనందమే నాకు. నిజమా? మన సినిమాలో కనబడబోతున్నావా? అల్లు అర్జున్ హీరో వస్తున్నాడంట, అల్లు అరవింద్ గారు అబ్బాయి అంటే అతను ఎలా ఉంటాడో మనకు తెలియదు. అమ్మ కూడా ఈ ప్రాసెస్లో చిరంజీవి గారిని చూసేస్తావా? మన షూటింగ్కి వస్తాడా, ఆడియో ఫంక్షన్ మనం కూడా యాక్టర్స్లో కూర్చొని ఉంటావా? ఎంత విజువల్స్ వెళ్తున్నాయి. ఇక అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి ల్యాండ్లైన్ ఇచ్చి మా అమ్మ ఫోన్ చేయాలి, నీ కొడుకు నటుడయ్యాడు అని చెప్పాలి. మనం నటుడు అంటే ఏంటి, సపోర్టింగ్ వేషాలు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనుకోం కదా. కదా మరి మనకు కూడా 2 పేజీలు డైలాగ్ ఇస్తారు, మనం కూడా తొడగొట్టి రే ఆగరా లేదో అరుస్తాం, లేదా లవ్ సీన్ వస్తుంది, లేదా మన మీద ఒక పాట ఉంటుంది. ఇన్ని ఉంటాయి కదా, ఇమ్మెచ్యూరిస్ట్ బ్యాచ్. అవును అవును. సో ఉంటే ఒక పావు గంటకి ఒక టైలర్ డ్రైవర్ వచ్చి కొలతలు తెస్తున్నారు. ఈ కొలత అనేది నా జీవితాన్ని మార్చింది. కొలతలు మార్చింది, ఫ్యూచర్ కొలతలే. వాడు షోల్డర్ దగ్గర పెట్టాడు బాగానే ఉంది, ఇది పెట్టాడు బాగానే ఉంది, ఇది పెట్టాడు బాగానే ఉంది. ఇక్కడికి వచ్చి నిక్కర్ దగ్గర ఆగాడు. నేను ఇలా చూస్తూ ఎందుకన్నా నడువు అంటాడు, మళ్ళీ నిక్కర్ అంటాడు. రాసుకుంటున్నారు. సార్ ఏంటి సార్, నిక్కర్ సైజ్ అయ్యా అన్న. నిక్కర్ ఏంటి సార్ అంట. అల్లు అర్జున్ గారు నిక్కర్లో ఉంటాడు, ఆయన ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ యంగ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ. అది కుర్రోడు, స్కూల్ పిల్లోడు, నిక్కర్లతో ఉన్నారు అన్నాడు. గుండె పటా పంచలు. ఎందుకంటే నేను 4th క్లాస్ నుంచి ప్యాంట్ వేసాను మా స్కూల్లో. ఓకే. నిక్కరే తెలియదు అసలు. నిక్కర్ అంటే అసలు చాలా ఇన్సల్ట్ మనకి. ఓకే. చిన్నతనం. ఎందుకంటే చాలా యాక్టివ్ అమ్మని స్కూల్లోనే చిన్న గ్రూపులు గీపులు, బైక్ చేజులు, గొడవలు, గోడలు తొక్కటలు, తరకాయ కొడగొట్టాలి, ఈ బ్యాచ్ అల్లరంతా చూసి వచ్చినాను నేను. ఓకే. ఇప్పుడు వెళ్తే నా ఫ్రెండ్స్ అడుగు దొక్కుతారు నన్ను, నిక్కర్ వేసాడరా బాబీగాడు అంటారు. నేను ఇంకా నిక్కర్ అయినా ప్యాంట్ బాబీగాడు, నిక్కర్ బాబీగాడు. పైగా అసలు ఎక్కి దొప్పుతారు మనల్ని. ఆ కిండలు నేను భరించలేను. వెంటనే గుండె బయలుపోయింది. మెల్లగా ప్యాంట్ అల్లు అర్జున్ హీరో అతనే నిక్కరయ్యా అంటాడు ఆడు. సరే సరే సార్ అన్న, పేరు రాసుకున్నారు, ఊరు అడ్రస్, సినిమా మొత్తానికి వెళ్ళిపో 5,000 ఎంతో ఇస్తామని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇవేమి వినపట్లే నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్ని కృష్ణ గారి ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ విజువల్స్. గుంటూరులో ఫస్ట్ డే వీళ్ళు వెళ్ళనీకుండా ఎలా ఆపాలి ఫ్రెండ్స్ని, వీళ్ళు చూడకుండా ఎన్ని రోజులు ఆపుతారు. పైన నేను ప్రేమించాను ఒక అమ్మాయిని, అనూష చూసేస్తుంది స్క్రీన్ మీద లెక్కర వెళ్ళి, ఈ పొల్లగాడ్డ నువ్వు ప్రేమించిన వాళ్ళ పేరెంట్స్ అంటారు. అవన్నీ వింటే నాకు చాలా డ్యామేజ్ కొట్టింది. వెంటనే చిల్లికృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చాలా హ్యాపీగా, ఎరా హ్యాపీయా, వాళ్ళు డేట్స్ ఏదో చెప్తారు దాన్ని ఫాలో అప్ అయిపో అంటున్నారు. నేను అలానే నిలబడి ఉన్నాను. ఏంట్రా హ్యాపీ కదా, ఇంకేంటి అని మాడాలా అన్నారు. నేను వెంటనే నిక్కర్ అంటే బాగోదని నేను డెసిషన్ తీసుకున్నాను సార్ అన్న. ఏంటి, నేను రైటర్ అయిపోతా అలా. రైటర్ ఏంట్రా అన్నారు. నేను రైటర్ అయిపోతాను సార్, నాకు ఇలా వేషాలు వద్దల్లా. ఏం తమాషాగా ఉందా, నువ్వే కదరా ఏమవుతావు అంటే, నాకు ఏదైనా పర్వాలేదు ఇండస్ట్రీలో అంటే, నువ్వు యాక్టింగ్ నీ కళా పోషకుడు, నీ కళాకారుడు వల్ల లేదో పంపిస్తే ఇలా అంటావు వెళ్ళరాలు. ఇప్పుడు చెప్పేసి లేదు వాళ్ళు నిక్కర్ అంటారన్న. చాలా కోపం వచ్చింది. నిక్కర్ అయితే చేయవా అన్నారు. ఆ చేయని ఊర్లో గొడవ చేస్తారు సార్, ఫ్యాన్స్ ఊరుకోరన్నట్టు బిల్డప్ ఇస్తున్నాం. ఆయన చాలా అంటే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, వీడు ఒక దాని మీద స్థిరంగా లేడని ఆయన కోపం వచ్చింది. సార్ అయితే ఊరికి బయలుదేరు అన్నారు. లేదు సార్ నిజంగా చెప్తాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్ మీ దగ్గర ఉండిపోతాను సార్, నేను రైటర్ అయిపోతాను సార్. ఎందుకంటే ఊరు వెళ్ళాను చెప్పొచ్చా, అనుషకి చెప్పొచ్చా, మా పేరెంట్స్ చెప్పొచ్చా, జెండా పాతి పిలుస్తారు.
సో నేను వెళ్ళను సార్ అంటున్నా. ఏదో ఒకటి చెప్పి నాకు పంపించేశారు. ఓకే. ఇక్కడి నుంచి ఒక 9 days మళ్ళీ ట్రాక్ స్టార్ట్ అయింది. రోజు కుకట్పల్లిలో 3 రూపాయల ఆటో ఈఎస్ఐ దగ్గర దిగటం, ఈఎస్ఐ నుంచి జీవికి ఎదురు ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర ఆటో దిగటం, 2 ఆటోలు మారాలి, 6 రూపాయలు అయిపోతున్నాయి వన్ సైడ్, వెళ్ళేటప్పుడు వన్ సైడ్ 12 రూపాయలు, 9 రోజులు వెళ్ళిపోతున్నాయి. మనం తీసుకొచ్చిన 1000 రూపాయలు మొత్తం ఆల్మోస్ట్ బస్సులకి అట్లకి అయిపోతాయి. ఆటోలే, స్టీరింగ్ ఆటోలు ఉన్నాయి అప్పుడు, పెద్ద పెద్ద పాటలు పెట్టి గోల గోల తీసుకెళ్తుండేవాళ్ళు. అవును. సో 9 days తర్వాత అయినా ఏంట్రా నీ బాధ, నీ గొడవ ఏంట్రా, రోజు వచ్చి ఇందూరాలు నిలబడుతున్నావు, వెళ్ళరా గుంటూరు అంటే, లేదు సార్ అప్పుడైనా ఒక పని చేద్దాం, వీడందరికీ వీడే రిలీజ్ అవ్వాలన్నట్టు నీకు ఒక టెస్ట్ పెడతాం, నీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయో లేదా టెస్ట్ పెడతారు. నాకు అర్థమైపోయింది, నవ్వుతున్నారు వాళ్ళు. ఆ ఇదేదో వల్ల అమ్మకాలు పెట్టే ప్రాసెస్ ఏదో ఉంది. సరే సార్ అని చెప్పారు. ఒక సంఘటన చెప్పి, ఈ సంఘటన యాజ్ ఎ రైటర్ నువ్వు ఎలా రాసుకొస్తావో రాసుకురా, రేపు పొద్దునే రాసుకురా, రాయలేరనిపిస్తే మాత్రం ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే రైటర్ అనేది చాలా మెచ్యూరిటీ కావాలి ఒక రైటర్ అవ్వాలంటే. రైటర్ అంటే ఏమనుకున్నావురా అంటే మనకి పైగా తెలుగు సినిమాలు తప్ప తమిళ్లో విజయకాంత్ గారు సినిమాలు, ఎవరు కెప్టెన్ ప్రభాకర్ తెలుసు నాకు, విజయ్ గారి సినిమాలు తెలుసు. అదే కెప్టెన్ ప్రభాకర్ అప్పుడు బాగా ఆడింది కదా. ఇలాంటి VHSలు వస్తే తెలుసు మనకి, తప్ప థియేటర్కి వెళ్ళి తమిళ సినిమాలు చూసి ఎవరు చూస్తాడు. అంత డబ్బులు కూడా, అంటే మనం తెలుగు సినిమాలకి వెళ్తాం, చూడటం, ఇంటికి వెళ్తాం. వాల్కాన్ అనే ఇంగ్లీష్ సినిమా వస్తే తెలుసు మనకి. టైటానిక్ వచ్చిందంటే అదేదో బాగుందంటే, పడవ ఊరిపోతా, ఆ జీవ్ సీన్ ఏదో ఉందంటే చూడటం. ఇంతకు మించి యావరేజ్ ఆడియన్స్ కి అంతగా ఆయన ఆ టైంలో ఆయన కూడా కరెక్ట్. సినిమా రైటర్ నా దగ్గర కూర్చొని మాడాలంటే విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి కదా, సినిమాలు చూసి ఉండాలి, పుస్తకాలు చదివి ఉండాలి. వీటిలో ఏ క్వాలిటీ లేదు, నీకు ఏజు లేదు, మెచ్యూరిటీ లేదు. 19 ఏళ్ళు నాకు. అక్కడ ఉన్న వాళ్ళంతా దిగజాలు. ప్రతి ఒక్కరు తమిళ మాట్లాడేస్తున్నాడు, ఒకడు హిందీ మాట్లాడేస్తున్నాడు, ఒకడు ఇంగ్లీష్ గురించి లెక్చర్ చెప్తున్నాడు. సో నీకు అనిపిస్తే నువ్వు మాత్రం దయచేసి ప్లీజ్ బాబు ఇబ్బంది పెట్టకద్దమ్మా, బయలుదేరమ్మా అన్నారు. ఆ టైంలోనే చిన్నకృష్ణ గారు సిస్టర్కి, మా మదర్ చిరకలూరుపేటలో ఎవరి ద్వారా చెప్పేసి వాళ్ళ సిస్టర్ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు చిన్నకృష్ణ గారికి. అరే ఆ బాబీ అంటే ఏదో తీసుకురా, వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని మన దగ్గరికి వస్తున్నారా అని ఇటు పక్క రికమెండేషన్ స్టార్ట్ అయింది. ఇన్నిటి వల్ల ఆయన పాప నో చెప్పలేక ఒక టెస్ట్ పెట్టారు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రేపు 12 రూపాయలు బొక్క పెట్టించుకొని నో చెప్పించుకోవడం ఎందుకు, ఈ నైటే వెళ్ళిపోదాం అని అప్పుడు ఫస్ట్ టైం కొంచెం డెసిషన్ తీసుకున్నా. తేలిపోవాలి అసలు మన దగ్గర క్వాలిటీ ఉందో లేదో, సరుకుందా లేదా అని. వాళ్ళు 11ంటికి చెప్పారు రేపు రారా అని. వాళ్ళు 1:10, 1:15 తలుపు తీసేసరికి అక్కడే నిలబడి ఉంటా. బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్ ఎదురు రోడ్ నెంబర్ 7లో ఉండేది ఆయన ఇల్లు, ఆయన ఆఫీస్, అన్ని రైటింగ్ అంతా అక్కడే. చూస్తే మనం కనబడ్డా ఆయన కోపంగా లోపలికి వెళ్ళిపోయారు. భోజనం చేసి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కిరణ్ గారు అనే రైటరు, ఇందాక చెప్పిన వాళ్ళ లిస్టులో ఆయన కూడా నాకు ఏదో చాలా విధాలుగా పాపం మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ కిరణ్ గారు అనే రైటర్. ఓకే. ఏంటి బాబు ఎందుకమ్మా వెయిట్ చేస్తున్నావు అన్నారు. సార్ నాకు అర్థమవుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, నన్ను పంపించేయడానికి మీరు ఏదో చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. రేపు పొద్దున్న నాకు వద్దు సార్, నైటే బస్ బుక్ చేసుకుంటాను. ఆయన అన్న సీన్ని ఆలోచించుకుంటామన్నారు. ఆ సీన్ ఒక 2 రకాలుగా అనుకున్నాను, నేను 2 రకాలుగా చెప్తాను. రాసుకురమ్మన్నారు. నాకు రాయటం తెలియదు సార్, అసలు సీన్ పేపర్ మనకేం తెలుసు రాయటం, నాకు తెలియదు అసలు. సో అన్ని విధాలుగా మనం సెట్ అవ్వట్లేదని అర్థమైపోయింది. నైట్ నిద్ర పట్టదు నాకు. రేపు మనకు పోస్ట్ లేదంటే అనేది ఐ కాంట్ టేక్ ఇట్. నైట్ ఇవాళ తెలుసుకుందామని నిలబడ్డా. అవును. ఇతను వెళ్ళి చెప్పాడు. ఫైనల్ లోపల పిలిచారు, చెప్పు అన్నారు. ఒకసారి దండం పెట్టుకుని చెప్పేసాను. చెబితే ఆయన చిన్న మౌనం, నిశ్శబ్ద వాతావరణం క్రియేట్ అయింది. ఎవరైనా చెప్పారా మీలో, ఎవరు చెప్పలేదు అంటున్నారు. ఇది నువ్వే అనుకున్నావా ఈ సీన్ అన్నారు. నేనే అనుకున్నాను సార్ అన్న. రేపు పొద్దున 8 నుంచి వచ్చేసే సిట్టింగ్ అన్నారు. అలా నెక్స్ట్ డే 8 o'clock నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది సినిమా. అవును. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఏ మూమెంట్ కూడా ఒక బేస్లెస్ మూమెంట్ కానీ, ఇమోషన్ లేని మూమెంట్ కానీ ఇందులో ఎక్కడ లేదు. ఇది చిన్ని కృష్ణ గారి దగ్గరికి రావడం కానీ, ఆ తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్తో మ్యారేజ్ కానీ, లేకపోతే ఆవిడ తాలూకా రియాక్షన్స్ ఆఫ్టర్ యూ వన్స్ యూ గ్రో అప్ ఇన్ లైఫ్. ఆవిడ మామూలుగా సోదిలే, శాంతం అయితేనేంటి, ఇదైతేనేంటి, అన్నిట్లోని దేర్ ఈజ్ ఎ లైఫ్ రియల్లీ దట్ కెన్ బి అడ్మైర్డ్ రియల్లీ. సో నైస్ బాబీ గారు.
మా ఐడ్రీమ్ ఛానల్కి ఎంట్రీ ఇచ్చి పైగా ఇంత వివిడ్గా ఇంత ఎక్స్టెన్సివ్గా మీ అనుభవాలు దాచుకున్నవి మర్చిపోనివి అన్నీ చెప్పారు మాకు మా దాంట్లో. అండ్ టుమారో అవర్ వ్యూయర్స్ రియల్లీ విల్ ఎంజాయ్ టు ది లెవెల్ ఆఫ్ ఎ స్కై 100%. అంచేత మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన 109 NBK 109 కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని, మీకు బాలకృష్ణ గారి చాప్టర్లో మీకు కూడా అంత పెద్ద హిట్ వాల్టర్ వీరయ్య లాగా లేదా చిరంజీవి గారు మీకు ఫోన్ చేసి చెప్పినట్టుగా అవన్నీ మీ జీవితంలో జరగాలి.